ఏంటి బా ఎలా వచ్చిందంటారు బాబా? అసలు మెయిల్ చెక్ చేస్తే తెలుస్తుంది. దేవుడా, కమాన్. ఓహో, ఇదన్నమాట. హలో హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రాబీ. ఏంటి పొద్దున్నే గుర్తొచ్చాం? నాకు వీసా కన్ఫర్మ్ అయింది. ఏ కంగ్రాట్స్ రా. కంగ్రాట్స్ తర్వాత ఎక్కడున్నావు? ఇంట్లో. బిజీనా? ఆఫీస్కి రెడీ అవుతున్నా. ఆఫీస్కి తర్వాత వెళ్దు కానీ ఒకసారి మా ఇంటికి రావచ్చు కదా? ఎందుకు? ఏం లేదు, ఈవినింగ్ మన వాళ్ళందరికీ ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నాను. నీతో కొంచెం మాట్లాడాలి. ఫస్ట్ నువ్వు ఇంటికి రా. వస్తున్నా. ఓకే, బాయ్. బాయ్. అభిగాడు ఫోను. అభి చెప్పరా. రే ఎక్కడరా? ఇక్కడే ఉన్నాను రా. ఇక్కడే అంటే ఎక్కడరా? ఏరా అడ్రస్ చెప్తే కానీ మ్యాటర్ చెప్పా. అదా, సరే. నాకు యూఎస్ వీసా వచ్చిందిరా. నీకు వీసా వచ్చిందా? అయితే ఇప్పుడు ఈ న్యూస్ టీవీ నెలలో ఇచ్చాలా? టీవీ నెలలో చెప్పించాల్సిన అవసరం లేదు కానీ సాయంత్రం ట్రీట్ ఉంది, అక్కడ చెప్పించి చాలు. బా ట్రీటా? ఎక్కడ బా? ఏంట్రా ట్రీట్ ఎక్కడ బా? ఎక్కడే, వచ్చే. అబ్బా, నేనేదో వీడికి జలకిద్దాం అనుకుంటే నాకు ఇచ్చాడేటి. ఇప్పుడు వీడికి ఫోన్ చేసి అడుగుదాం అంటే అడ్రస్ చెప్పడు. సర్లే, మన ఫ్రెండ్స్ ఉన్నారుగా, వాళ్ళని అడిగి వెళ్ళిపోదాం. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా. మొత్తానికి ప్రిపేర్ టు యుఎస్. అవునరా. ఒకసారి నాతో అన్నట్టు గుర్తుందిరా, అమెరికా నుంచి ఆపర్చునిటీ నేను తీసుకోవటం కాదు, నేనే అమెరికాకు ఆపర్చునిటీ ఇస్తానన్నావు. మరి ఇప్పుడేంట్రా? అంటే అది టైం కరెక్ట్గా వచ్చావురా. అడ్రస్ చెప్పకపోయినా ఎవరు చెప్పక్కర్లేదురా. ఏడ్చావులే, నీలిమా కాల్ చేసి ఉంటావు. సరిగానే ఇంతకీ ట్రీట్ కని రెడీయా? అదే లోపల ఉన్నారా? వెళ్ళిపో. లోపల. ఓకే. ఈడు మారడ్రా. ఎంత కరెక్ట్ కేసానా? తీసుకురా బా, నువ్వు తీసుకో బా. ఎంత కరెక్ట్గా పోసానా బా? ఆ ప్లేట్ ఎందుకో బా. స్నాక్స్ సంగతి ఓకే, నైట్ ఫుడ్ సంగతి ఏంటి? ఆర్డర్ ఇచ్చాను రా, వస్తాయి. హాయ్ గాయ్స్. హాయ్. కంగ్రాట్స్ రా అభి. థ్యాంక్స్, కానీ లేట్ అయ్యో. నా లేట్ సరేరా. ఫస్ట్ నీ హీరోయిన్ శ్రావ్య ఇది రాలేదా? అదా, ఏమైందంటే ఈడు నాకు చెప్పినట్టే ట్రీట్ చెప్పి అడ్రస్ ఎక్కడో చెప్పున్నాడు. అవునా? లేదు అంటే నిజంగా చెప్పలేదా? అరే వస్తుంది, ఇంకో 5 minutes లో వస్తుంది. అవునదే. ఓ ఓకే. నువ్వేంట్రా కుమార్ అంత ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నావు? అదే, ఇందాక వస్తుంటే ట్రాఫిక్ పోలీసుడు ఆపాడు, లైసెన్స్ అడిగాడు. ఇంట్లో ఉందన్నాను, అందుకే ఆడికి 100 ఇచ్చి వచ్చాను. 100 ఫైన్ కట్టావా? ఫైన్ అయితే 500 అన్నాడు, అందుకే ఆడికి 100 లంచం ఇచ్చి వచ్చా. లైసెన్స్ వ్యాలెట్లోనో పాకెట్లోనో పెట్టుకెళ్ళచ్చు కదరా. రే ఇప్పటికే 100 లాస్, నాకు ఇరిటేషన్ తెప్పించుకో. అరే అనవసరంగా ఇరిటేట్ చేయకరా బాబు. ఆడికి చిరాకు వచ్చిందంటే ఏంట్రా ఏం చేస్తాడు? చిరాకు వస్తే ఎవరికైనా చిరాకు కోపం వస్తే తినడం మానేస్తాడు. ఈడో మనకు కూడా ఉంచకుండా తినేస్తాడు. ఆపండ్రా చాలింకా. నువ్వు తిను కుమార్. హే, శ్రావ్య వచ్చింది. అవునవును. ప్రేమంటే ఏమిటో వర్ణించాలంటే దారంపై ముత్యమే నిలపడమే. ప్రేమించడమేమిటో వివరించాలంటే ఆపండ్రా, ఆపండి. చాలు 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 చాలు. సారీ గాయస్, లేట్ అయింది. నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను రా, నేను ఇంకా సమాధానం చెప్పలేదు. నువ్వు ఏం క్వశ్చన్ రా? ఓ అదా,
అంటే ఇండియాలో కంపెనీ స్టార్ట్ చేద్దామంటే కొంచెం భయంగా ఉందిరా. భయం దేనికి? అదే ఏముందిరా, సాఫ్ట్వేర్ కంపెనీ సీఈఓ అని లోపలేస్తున్నారు కదా, అందుకు భయపడుతున్నాడు. స్కామ్లు చేశాక జైల్లో పెట్టకుండా గుళ్ళో పెడతారా? నాతో కూడా అదే స్కాములు చేపిస్తారని భయం. ఇండియాలో ఏ వర్క్ స్టార్ట్ చేయాలన్నా లంచంతోనే స్టార్ట్ చేయాలి. అసలు ఎక్కడికి వెళ్దామన్నా అవినీతి, అరాచకం. రోడ్డు మీద నడుద్దామన్నా సరే భయం వేస్తుంది. సర్లే రిలాక్స్ అవుదాం కదా సినిమాకి వెళ్తే, అక్కడ కూడా ఒక రకమైన బాధ. రే సినిమాకి వెళ్ళక నీకు వచ్చిన బాధ ఏంట్రా? బాధ కాకపోతే ఇంకేంట్రా, సినిమా చూద్దాం కదా అని వెళ్తే అక్కడ సిగరెట్లు కాల్చొద్దు, క్యాన్సర్లు వచ్చిందని చెప్పి వాళ్ళ పేషెంట్లు వాళ్ళని చూపిస్తుంటే ఇంకా సినిమా ఏం ఎంజాయ్ చేస్తా చెప్పు? రే అది ఓ ప్రాబ్లమే, 10 నిమిషాలు ఆగలరా, దానికి యూఎస్ వెళ్ళిపోలా. రే నువ్వు ఇంకోసారి తాగడానికి తినడానికి తప్ప నోరు తెరిచావనుకో నోరు కుట్టేస్తా. నువ్వు చెప్పబి. అవునరా, సిగరెట్ ఆల్కహాల్ అమ్మని వాళ్ళే లైసెన్స్ ఇస్తారు, మళ్ళీ అది కన్సూమ్ చేస్తే ప్రాణాంతకాన్ని వాళ్ళే యాడ్ చేస్తారు. మనం ఏం చేస్తాం చెప్పు? ఇలాంటివన్నీ బ్యాన్ చేసేయాలి. అవునరా, యాడ్స్ చూడాలంటే చాలా భయం వేస్తుంది. తాగే వాళ్ళు బాగానే చూస్తున్నారు, మధ్యలో మనలాంటి వాళ్ళే సఫర్ అవుతున్నారు. అబ్బా అవునవును, మేడం గారు బాగా సఫర్ అవుతున్నారు. రే ఇంట్లో టీవీ చూసి రిలాక్స్ అవుదాం అనుకుంటే పసి బాలిక పైన టీచర్ అరాచకం, కన్న కూతుర్ని వేధిస్తున్న కన్న తండ్రి అని న్యూస్లు వేస్తారు. అదే టీవీలో సమంత అనుష్కాల బికినీల హల్చలని ఏ సర్టిఫికెట్ న్యూస్లు వేసి విసిగిస్తారా బాబు. హే నువ్వు కూడా సినిమాలు ఫాలో అవుతున్నావా? మొన్న రాత్రి సినిమాలో అబ్బా వీడిని వదిలేయండిరా, వీడు మారడు. బతికించుదురా బాబు. ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్యన లంచాలు ఇచ్చుకుంటూ నేను నా కంపెనీ స్టార్ట్ చేయలేనురా. అవునరా, ఇంతకు పోలీసుడు 100 రూపాయలు లంచం తీసుకున్నాడు. కరెక్ట్ ఇండియారా, నువ్వే వెళ్ళిపో, అదే కరెక్ట్. రే ఏంట్రా కరప్టెడ్ ఇండియా? పోలీసు వాడికి లంచం ఎందుకు ఇచ్చారా? అంటే బా లైసెన్స్ పట్టుకెళ్ళలేదు, 500 ఫైన్ అన్నాడు, అందుకే 100 ఇచ్చి వదిలించుకున్నాను. అంటే లంచం ఇవ్వటం నీ తప్పు కాదు, లైసెన్స్ తీసుకెళ్ళకపోవడం నీ తప్పు కాదు, లంచం ఆడు తీసుకుంది అది తప్పు కాదు, కానీ కరప్టెడ్ ఇండియానా? లంచం అనే విత్తనాన్ని నాటింది జనం, అది ఈరోజు పెరిగి మహావృక్షంలా మారింది. ఆ వృక్షాన్ని నాశనం చేయాలంటే నీ వల్ల, నా వల్ల, ఏ ఒక్క పొలిటీషియన్ వల్ల, ఏ ఆఫీసర్ వల్ల కాదు. అవును శ్రావ్య, నువ్వు ఇందాకేదో అన్నావు, ఏ సర్టిఫికేట్ న్యూస్, ఏ సర్టిఫికేట్ ఛానలా? అదే ఛానల్లో కింద స్క్రోల్ వెళ్తుంది, ఎప్పుడు నా చూసావా? నేను చూసా లావుగున్నారని చింతిస్తున్నారా? 3 కేజీలు తగ్గడానికి డబ్బులు కట్టండి, 5 కేజీలు తగ్గండి. నిన్ను పందితో తన్నిచ్చినా నువ్వు మారవరా యాదవ. అబ్యూజ్డ్ ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ అవుతుంటే కంప్లైంట్ చేయమని కింద ఒక నెంబర్ టెలికాస్ట్ అవుతుంటుంది, నువ్వు ఏ రోజున్నా కాల్ చేసావా? ఏంటి ఇదే? ఏ సర్టిఫికేట్ ప్రోగ్రాంలో యాంకర్ ఏ డ్రెస్ వేసుకుందా చూస్తుంటుంది, ఇదేం కంప్లైంట్ చేస్తుంది? నీ బాధ్యత నువ్వు సక్రమంగా నిర్వర్తించినప్పుడు మాట్లాడే హక్కు కానీ ప్రశ్నించే అర్హత కానీ నీకు లేవు. ఏంట్రా అవి? ఇందాక నువ్వేమన్నావు? సిగరెట్స్, ఆల్కహాల్ బ్యాన్ చేయాలా లేదా యాడ్స్ ఆపాలా? బ్యాన్ చేస్తే మనోళ్ళు ఏం చేస్తారో తెలుసా నీకు? మానేస్తారనుకుంటున్నావా? అక్రమ రవాణా చేసుకుంటారు, స్మగ్లింగ్ని ఎంకరేజ్ చేస్తారు, దొంగ సారా కాసి 100 మంది చచ్చిపోతారు, క్రైమ్ రేట్ పెరిగిపోద్ది, పైగా బోనస్గా గవర్నమెంట్కి వచ్చే డబ్బు రాదు. ఇన్ని జరిగినా దీనంతటికి కారణం జనమైనా మనం మాత్రం నిందించే దేశాన్ని. ముందు దేశం మారాలంటే మనం ఇంకా ఈ జనం మారాలరా, అందుకే ఆ యాడ్స్ అన్ని. నువ్వు అన్నావు కదరా ఇండియాలో కంపెనీ పెట్టాలంటే భయమని, నీతో కూడా స్కాములు చేపిస్తారని. అది కరెక్ట్ కాదురా. కొంతమంది అవినీతి పరులు డబ్బులు కాసుపడి చేసిన తప్పులు రావి. అవునరా, వాడు చెప్పింది కరెక్ట్. ఈ దేశ ప్రగతి మన యువత చేతుల్లోనే ఉంది. మనమేమంటే డాలర్స్ వెనక, యుఎస్ల వెనక పరుగులు తీస్తున్నాం. ఏంట్రా ఇది? నేను యుఎస్ వెళ్ళట్లేదు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? అవును, నేను యుఎస్ వెళ్ళట్లేదు. వీడికేమైందే? ఏంటి వీడికి సడన్ గా ఏమైంది? ఉండండి వస్తా. ఇది అయిపోతే ఇంకో ప్యాకెట్ ఉందో లేదో? రే మనిషిలా తినరా? చాలేరా చెప్పావులే. రే నువ్వు వెళ్ళకపోతే ఆపే, వెళ్ళిపోతాను. సరిగ్గా తిన్నవరు కూడా వెళ్ళా. రే వెళ్ళిపే. అనుకున్నట్టే జరిగిందిగా. హ్యాపీ చిల్. థ్యాంక్ యూ సో మచ్. సెలబ్రేషన్స్ ఏంటి? ఓకే, నువ్వు ఫుల్ హ్యాపీ కదా? డబుల్ హ్యాపీ. ఆగిపోయాడు. ఏం జరుగుతుంది అసలు? దేవుడా నిజంగా అసలు. ఏంట్రా? ఏమైందిరా?
ఏంట్రా? ఏంటి? ఏంటో చెప్పు. మీ ఇద్దరు లోపల ఏం చేశారా? లోపల లోపల ఏం లోపల ఏం చేసావురా? జరగలేదే. అసలు లోపల ఏం జరిగిందిరా? ఆ విషయం పక్కనెట్టరా, వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళిన తర్వాత మీ ఇద్దరు సెలబ్రేషన్స్ ఏంటరా ఇక్కడ? మాట సెలబ్రేషన్స్ ఏం లేదే. రే ఏం జరిగిందో నాకు తెలియాలి రే. అసలు ఏం జరిగిందో నాకు తెలిసి తీరాలి రే. చెప్పి తీరాలి రే. మీ ఇద్దరు ఇక్కడేంటి, వాళ్ళిద్దరు లోపలేంటి? అంటే అది ఏంట్రా ఏదో మాట్లాడాలన్నావు? నాకు యూఎస్ వెళ్ళడం ఇష్టం లేదు. నీకేమైనా పిచ్చారా? వీసా వచ్చి టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాక ఇలా మాట్లాడతావేంట్రా? అంత కష్టంగా ఉన్నప్పుడు యూఎస్ వీసాకి ఎందుకు అప్లై చేసావురా? ఏదో ఆవేశంలో అప్లై చేస్తాను కానీ తన్ని వదిలి వెళ్ళడం తలుచుకుంటేనే గుండె బరువెక్కుతుంది. రే ఆపురా. పోనీ వెళ్ళడం ఆపేద్దాం. తను ఏదో ఒకటి చెప్పి నా ఫ్యూచర్ గురించి చెప్పి నన్ను కన్విన్స్ చేసి పంపించేస్తుంది. మరి నేనేం చేయాలి? నాకు హెల్ప్ చేయాలి. ఈవినింగ్ ట్రీట్ ఉందిగా, అందరినీ పిలిచావా? అక్కడ ప్లాన్ చేద్దాం ఏదన్నా. చేద్దాం. ఇప్పుడన్నా కొంచెం నవ్వరా బాబు. ఏంటి సడన్గా ఫోన్ చేసి రమ్మన్నా? అభి కాల్ చేశాడు. అవును, నాకు కాల్ చేశాడు. సాయంకాలం ఏదో ట్రీట్ ఉందన్నాడు. అభి యుఎస్ వెళ్తున్నాడంటే నాకు భయంగా ఉంది. తెల్లని తగులుకుంటాడనా? అసలు అభి యుఎస్ వెళ్ళడమే నాకు ఇష్టం లేదు. ఇదేం ట్విస్ట్? వాడు నన్ను వదిలి వెళ్తున్నాడంటే నా మనసు పడే మనోవేదన మాటల్లో చెప్పలేను. నువ్వు చెప్తే ఆగిపోతాడు కదా. నేను చెప్తే ఆగిపోతాడు కానీ. సరే 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 సరే, నాకు అర్థమైందిలే. సాయంత్రం ట్రీట్ ఉందిగా, అక్కడేదో చేద్దాం. నువ్వు చెప్పు కానీ ట్రీట్లో మాత్రం నేను నీకు అస్సలు కోఆపరేట్ చేయను. ఓ, మళ్ళీ ఏదో ఆఫర్ ఉందేంటి నాకు? సరే, ఏదో చేద్దాం. సాయంత్రం వస్తాడు కదా. రే నీకేమో వెళ్ళడం ఇష్టం లేదు, దీనికేమో నేను పంపించడం ఇష్టం లేదు. ఇదంతా మానేసి ఈ 2.5 గంటలు ఏంట్రా నాకు టార్చర్? ఈడేమో నా లంచ్ కూడా చేశాడు, ఈడేమో తిండిపోతం చేశాడు. టోటల్గా అందరు కలిసి నన్ను యదవం చేశారు కదరా. నిజంగా నా కోసమే ఆగిపోతున్నావా? కరెక్టే, నీకోసం ఆగిపోదాం అనుకున్నాను. కానీ ఆలోచిస్తే నాతో పాటు నిన్ను కూడా తీసుకెళ్ళచ్చు. నీల్మా భరత్ చెప్పినట్టు ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయని, కరప్షన్ ఉందని చెప్పి ఇండియాని వదిలేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. అండ్ వన్ మోర్ థింగ్, మనం రూపాయి విలువ పడిపోతుంది అన్నంత తప్పితే మనమే పడేస్తున్నామని ఎవరూ గ్రహించట్లేదు. ఇన్ని రోజుల నుంచి అవినీతి పాలకులు ఉన్నారని, అవినీతి ఆఫీసర్లు ఉన్నారని విన్నాను తప్పితే అవినీతి ప్రజలు కూడా ఉన్నారని ఈరోజే గ్రహించాను. ఈ అవినీతిని పెంచి పోషిస్తున్న జనం ఉన్నంత కాలం వీళ్ళు మారరు, భయపడరు. మీరు కూడా వినండి, లంచ్ ఇవ్వడం మానేయండి, నోటికి ఓటేయడం మానేయండి. మనందరం మన వ్యక్తిగత కర్తవ్యాలను మనం నిర్వర్తిస్తేనే మనం డెవలప్డ్ ఇండియా చూడగలం. మనం కాకపోయినా కనీసం మన నెక్స్ట్ జనరేషన్ చూస్తుంది. ఇండియా నుంచి ఎంతోమంది మేధావులు అమెరికాకి వెళ్ళి డాలర్స్ కోసం కష్టపడుతున్నారు, మన రూపాయి వాల్యూని పడేస్తున్నారు. బట్ నేను మాత్రం ఇక్కడే ఉంటాను, నీ కోసం, నా దేశం కోసం. జై హింద్.